అంతా ఉంటామో మన పిల్లల్ని ఒక స్థాయిలో చూడాలనుకుంటున్నాము. మన పిల్లలు తప్పుదావకపోతే ఎలా ఉంటుంది, చివరికి వాడికి ఎట్టి అవకాశం లేక ఏదైతే జడ్జి ముందుకు వెళ్ళి వాడు వాదిస్తున్నాడో చివరికి ఆ జడ్జి ఎవరు అనేది క్లైమాక్స్ లో ఇప్పుడు చెప్పడం కాదు, ఆ క్లైమాక్స్ లో ఉంటుందండి. ఒక 2-3-4 మినిట్స్ ఎక్సలెంట్. ప్రతి ఒక్క పేరెంట్ కన్నీళ్ళు పెట్టుకుంటారు. అంత అద్భుతంగా తీశాడు దర్శకుడు గుణశేఖర్ శేఖర్ సినిమా. ఇక్కడ పంజగుట్ట రోడ్ యాక్సిడెంట్ నుంచి మొదలు పెడితే బంజారా హిల్స్ లో జరిగిన పబ్బులో గ్యాంగ్ రేప్ నుంచి ప్రతి ఒక్క చిన్న 2-3 సన్నివేశం తీసుకుని సినిమాని ఆద్యంతం తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠతోటి సినిమా తీయడం జరిగింది. నిజంగా సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తే మనం ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది నిజంగా చాలా అద్భుతంగా తీశాడు. నిజంగా హైట్స్ ఆఫ్ దర్శకుడు గుణశేఖర్.